మనతోటి రాకేష్ ఉన్నారు మహబూబాబాద్ నుంచి. రాకేష్ రెడ్డి గారు నమస్కారం, చెప్పండి. ఇందాక డిస్కనెక్ట్ అయింది. హాయ్ అన్న. హాయ్ బేటా, ఎలా ఉన్నావు అన్నయ్య? బాగున్నా బేటా. చాలా రోజులకి. బాగున్నా. డైరెక్ట్ గా మీరు అడగాల్సిందేదో అడగండి రాకేష్. ఎనీవే కంగ్రాచులేషన్స్ అన్న యాజ్ ఎమ్మెల్సీగా. థ్యాంక్ యూ. నెక్స్ట్ 5 years నీ రోల్ ఏంటి అని వెయిట్ చేస్తున్నావు అన్నయ్య మా లాంటి స్టూడెంట్. 100% బేటా. మీ సమస్యలు ఏవైతే లాస్ట్ టైం పోరాటం చేసినానో ఆ పోరాటం చేసిన 9 సంవత్సరాల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ 9 సంవత్సరాల సమస్యల్ని 5 సంవత్సరాల్లో వాళ్ళు పరిష్కరించలేదు కాబట్టి పరిష్కరించడం మొదటి లక్ష్యము. అవి కాక మరికొంతమంది ఏదైతే పాలిటిక్స్ని ఈరోజు ఎవరు కూడా పాలిటిక్స్కి రావాలనుకుంటలేరు. రేపొద్దున ఈ యొక్క జనరేషన్ చూసి రేపొద్దున చదువుకునే పిల్లలు కూడా రేపొద్దున ఏమవుతామంటే నేను రేపొద్దున ఎమ్మెల్యేని, సర్పంచ్ని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అవుతా అని చెప్పి క్షేత్రస్థాయిలో పిల్లలు చెప్పే విధంగా ఒక మార్కును అయితే తప్పనిసరిగా తెలంగాణ పాలిటిక్స్లో తీసుకొని వస్తాను. రాకేష్ అయ్యా, మీకు సమాధానం వచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ రాకేష్. ఇట్లాంటి రాకేష్ లాంటి వాళ్ళు మీ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరి ఎక్స్పెక్టేషన్ని అండ్ చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా పాలిటిక్స్ అనేటి నీట్ పాలిటిక్స్ చేయదలుచుకున్నా. అండ్ నా పాలిటిక్స్లో ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శలు ఎవరిపైన చేయను, కేవలము రాజకీయ విమర్శలు మటుకే చేస్తాను. ఇది కూడా చాలా క్లియర్గా చెప్తాను. ఈరోజు పాలిటిక్స్ వ్యక్తిగత విమర్శల వైపు వెళ్ళి డెవలప్మెంట్ని మర్చిపోతున్నాం. అంటే నా కుర్చీ ఒకడు గుంజనికి, వాని కుర్చీ నేను గుంజనికి, నన్ను వాడు తిట్టిండని నేను వాడిని తిట్టిండని చెప్పని ఈ టైం అంతా దీంట్లో వేస్ట్ అయిపోతుంది. నేను యువత రాజకీయాల విషయానికి వచ్చేసరికి విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చినటువంటి కొంతమంది జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగినటువంటి కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా తెలుగు నేల మీద నుంచి మురళీధర్ రావు కానీ, అదే సందర్భంలో ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు కానీ, తర్వాత సీతారాం ఏచూరి కానీ, తర్వాత మన ప్రమోద్ మహాజన్ కానీ, ఇట్లా కొంతమంది పేర్లు చెప్పారు. చాలామంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన క్రమంలో ప్రాథమిక దశలో కార్యకర్తలుగా ఉన్నారు, రకరకాలుగా స్ట్రగుల్ పడ్డారు, మీలాగే జైళ్ళకి వెళ్ళారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఈ ఈ ఈ ప్రస్థానంలో ఒక దశ తర్వాత వాళ్ళకి పదవులు వచ్చినాయి. మీకు చాలా ఎర్లీగా పదవి వచ్చింది. కానీ ఈ మొత్తం ప్రస్థానంలో ఈరోజు ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి జంక్చర్లో ఉన్నారు, ఒక జంక్షన్ లాంటి పాయింట్లో ఉన్నారు, ఒక టర్నింగ్ పాయింట్లో ఉన్నారు. ఈ టర్నింగ్ పాయింట్ తర్వాత ఎట్లా చూడాలి మిమ్మల్ని? అంటే విజన్, గోల్, ఫ్యూచర్ ఏమవుతాం అనేది పక్కకు పెడితే చాలా స్పష్టంగా సమస్య ఉందంటే వెంకట్ దగ్గర పోతే ఏదో ఒక సొల్యూషన్ దక్కుతుంది అని ఒక మెసేజ్ అయితే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు అనుకునే విధంగా పనిచేస్తా. ఫస్ట్ అది అయితే నేను ఇందాక అడిగింది కూడా ఏంటంటే, మొదట్లో ప్రారంభంలో ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ వెంకట్ని చూసాం గత 9 ఏళ్లలో, నెక్స్ట్ కూడా ఉంటారు. అదే రకంగా ఉంటుంది. అదే ప్రశ్న దానికి లింక్ చేసి ఈ రాజేంద్ర నగర్ సమస్యను కూడా అదే ఇంకోటి, నేను ఆ సమస్యను కూడా మీరు అన్నట్టు వారు చెప్పంగానే సరే మంచిది నేను మాట్లాడి చేయించేస్తా అని చెప్పగలుగుతాను. కాకపోతే వాస్తవాలు ఎందుకు చేసిరు అనేది కూడా వారికి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఇప్పుడు ప్రాబ్లం వచ్చేదే అక్కడ. ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు డెసిషన్ ఫర్ ఒక 60% ఉంటే నెగిటివ్ ఒక 40% ఉంటుంది. ఆ నెగిటివ్లో ఉన్న 40% కూడా ఒప్పించి డెసిషన్ తీసుకోవడమే కదా ప్రభుత్వం ఒక లక్ష్యం ఉండాలి. సో ఆ థాట్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు 10 మెట్లు మేము తిరిగినప్పుడు మా అక్క సరే పోనీ ఏదో డెవలప్మెంట్ కోసం అని చెప్పి అక్క ఒక 10 రోజులు కష్టంతో పోలేదా ఇటు అటు. అది ఒక 11 days కష్టం అవుతుంది, కానీ 12 రోజులు అలవాటు అవుతుంది. సిస్టమ్ సైకిల్ అడ్జస్ట్ అవుతుంది. అడ్జస్ట్మెంట్ ఎవరి కోసం? మన భవిష్యత్తు కోసం. అంటే మాసంటి పిల్లల భవిష్యత్తు కోసము తల్లిదండ్రులు సాక్రిఫైస్ చేయరా? అదే సందర్భంలో ఝాన్సీకి మీ సానుభూతి ఉంది. అరే 100%. తను మా చెల్లె కాకపోతే మా చెల్లె కూడా కొంచెము సరే పోరాటాలు చేయడం కరెక్టే, కానీ పోరాడే విధానాన్ని కూడా కొంచెం ఆలోచించి చెయ్యాలి. ఒకటి ఎందుకనంటే పోరాటం చేయాలి అంత కరెక్టే, కానీ అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించేటట్టు మన పోరాటం ఉండొద్దు. అవతల వ్యక్తికి, ఎందుకంటే అవతల వ్యక్తి కూడా ఫ్యామిలీ ఉంటుంది, అవతల కూడా ఉంటుంది, వాళ్ళని హాని కలిగించే విధంగా మన పోరాటం ఉండొద్దు. ఎందుకనంటే ఆరోగ్యంగా పోరాటం చేస్తే విద్యార్థి నాయకుల పైన అభిప్రాయం మారిపోతుంది. మీకు ఇంకొక వీడియో చూపించాలి. కేటీఆర్ ఈరోజు ఒక వ్యాఖ్య చేశారు. దాని మీద మన రామని మాట్లాడాను. మళ్ళీ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాలిగోటికి కూడా
రేవంత్ రెడ్డి సరిపోడు 50 కోట్లు లంచం ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి తెచ్చుకున్నటువంటి ఆ పాత విమర్శల్ని మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పారు. ఒకసారి కేటీఆర్ ఏమన్నారో చూద్దాం. రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు, ఈ ప్రగల్భాలు నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిండు. ఇవాళ గురువర్యుల పేర్లు ఎందుకు తీగాని నీ గురువు మాట్లాడిండు, ఇంతకంటే ముందు ఉన్న పెద్ద పెద్ద తీస్మార్కాన్లు మాట్లాడిండు. నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొందబెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీస్మార్కాన్లు మాట్లాడినరు. ఆ తీస్మార్కాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్రకాంతో ఏమవుతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీ అసొంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు. కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయి. కాలం కలిసి వచ్చింది, తాంత గారెల బుట్ల పడ్డట్టు పడ్డావు. ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు. ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్కు 50 కోట్లు ఇచ్చి వీని చెవుల ఊది వాని చెవుల ఊది నలుగురు నువ్వు పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్ళి మేనేజ్మెంట్ తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నేం ఎన్నుకోలేదు. ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఏదైనా ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకుంటారా? ఇవన్నీ ఏంటంటే పాపం బాధలో ఈ అయిపోయింది, ఇప్పుడు నేను గట్టిగా నిలబడకపోతే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీట్ కూడా రాకపోతే అసలు టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా కనబడకుండా కనుమరుగైపోతే మళ్ళీ ఎక్కడ మమ్మల్ని ఎవరైనా జైల్లో పెడతారని చెప్పి భయంతో ఏదో బలంగా ఉన్న నేను అనే ఒక చూపించుకునే ప్రయత్నంలో భాగంగా వారు మాట్లాడుతారు. రేవంత్ రెడ్డి గారు అధిష్టానం ఏం చేసిర్రు అని ఇచ్చేది, నిర్ణయం తీసుకునేది పార్టీ అధిష్టానము. మాకు లేని ప్రాబ్లము వారికి ఎందుకు? రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం, అంటే పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రజలు రేవంత్ రెడ్డి గారిని శాసనసభ్యుల లెక్క గెలిపించారు, వారు ఎమ్మెల్యే లెక్క గెలిచినారు. గెలిచినప్పుడు ఎవరికి లేని ప్రాబ్లము వారికి ఎందుకు వస్తుంది? ఇంకోటి ఏదో చెంగిస్ ఖాను తీస్మార్ ఖాను ఇంతకుముందే చాలా స్పష్టంగా చెప్పిన, ఏదైతే వారే 6 నెలల వరకు విమర్శించాను అన్నారు, అంటే సమయం ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు 100 రోజులే అనుకుంటా వారు మాట్లాడిన మాటలు. మొదట మీరు చెక్ చేస్తే ఎన్నికలు వచ్చినాక 6 నెలల వరకు మేము ఏం మాట్లాడమని వారే మాట్లాడారు. సరే 100 రోజులు మేము చెప్పినాం, 100 రోజులు హామీలన్నీ నెరవేరుస్తామని. ఇంకోటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది మాట్లాడు, రాజకీయ విమర్శలు చేయండి. వ్యక్తిగత విమర్శలు చేసే ప్రయత్నం చేసినప్పుడే నాసొంటోళ్ళు కూడా వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు చెంగిస్ ఖాన్ బుడ్ర ఖాన్ అంటే ఇప్పుడు నేనున్నా, మరి నేను ఉరికినంత కేటీఆర్ గారు ఉరుకుతారా? నేను చేసిన పని కేటీఆర్ గారు చేయగలుగుతారా? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగంలో ఉంటుంది. సరే కేసీఆర్ గారు పెద్దలు మేధావులు, సరే వారి పాత్రని యాక్సెప్ట్ చేసారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారికి 2 సార్లు టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, 2 సార్లు వారు ముఖ్యమంత్రిగా అయినరు. అండ్ మేనేజ్మెంట్ కోటా గురించి క్షేత్రస్థాయికి వెళ్ళి జెడ్పీటీసీ స్థాయికి వెళ్ళి రామన్న రాలేదే. కేసీఆర్ గారితో వారి చాటుగా వారి నాన్నగారు ఇక్కడ ముఖ్యమంత్రి అవుతుర్రు, అవకాశం ఉందని చెప్పి పొలిటికల్ బెనిఫిట్ కోసం వారు అక్కడికి వెళ్ళి వచ్చి ఎమ్మెల్యేగా ఇంకొకరి సీటుని కేకే మహేందర్ రెడ్డి గారి స్థానాన్ని గుంజుకొని వారు శాసనసభ్యులుగా, దాని తర్వాత మంత్రిగా దీర్ఘకాలంగా ఉన్న హరీష్ రావు గారిని కూడా పక్కకి కొట్టేసి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు బాధ్యతలు తీసుకోరు. మేనేజ్మెంట్ కోటాలు వచ్చిన వాళ్ళు ఇతరుని మేనేజ్మెంట్ కోటా అనడము అది కరెక్ట్ కాదు. సరే రామన్న ఎన్ని మాట్లాడినా ప్రజలు తీర్పిచ్చారు. ఇప్పుడు రామన్న మాట్లాడే మాటలకు కూడా ఈ 17 పార్లమెంట్లో తగిన గుణపాఠము తెలంగాణ ప్రజలే చెప్తారు. ఓకే.